నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిపా వైరస్ కుప్పిట మలప్పురం, స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి. టెంపుల్ సిటీలో అలజడి, యువతను పెడదారి పట్టిస్తున్న స్పా కల్చర్. తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం, చక్ర తాల్వార్కు పుష్కరిణిలో అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ప్రభుత్వ పాఠశాల పిల్లలపై సీఎం చంద్రబాబు సర్కార్ వివక్ష, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ విమర్శ. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. అనంత పద్మనాభ స్వామి వ్రత సందర్భంగా శ్రీవారి సుదర్శన చక్ర తాల్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి సుదర్శన చక్ర తాల్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదాలు నిర్వహించి తిరిగి ఆలయానికి వెంచేపు చేస్తారు. అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడిపై అనంత పద్మనాభ స్వామి వారి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో, అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. క్యూలైన్లో అన్నపానీయాలు అందలేదంటూ నిన్న ఓ భక్తుడు మంత్రి ఆనంకు ఫిర్యాదు చేయడాన్ని సీరియస్గా పరిగణించి విచారణ జరిపామని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. టీటీడీ తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు, ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు సర్వదర్శనం వాళ్ళకి వీకెండ్స్లో ఎక్కువగా రష్ ఉన్నప్పుడు మీకు 15 నుంచి 20 గంటల దాకా పడుతుంది. ప్రస్తుతం అయితే 20 గంటల టైం పడుతుంది సర్వదర్శనం వాళ్ళకి. సో రష్ ఎక్కువగా ఉంది కాబట్టి వీకెండ్స్లో ఎక్కువ పట్టడం సహజమే. సో అది కరెక్టే, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ భక్తుడు తమిళనాడు నుంచి వచ్చాడు. 6 పెద్దవాళ్ళు, 3 చిన్నపిల్లలతో వచ్చాడని తెలిసింది. అదంతా కూడా ఎందుకంటే మేము చాలా పకడ్బందీగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఒక ఏఈఓ ఇన్ఛార్జ్ ఉండి, ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్స్, తర్వాత శ్రీవారి సేవకులు వీళ్ళందరినీ కోఆర్డినేషన్తో రెగ్యులర్గా అందేలాగా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా ఇబ్బంది ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయి మేము కూడా దాని మీద ఎంక్వైరీ చేశాము. తిరుపతి జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీస్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ సత్ఫలితాలు ఇస్తున్నాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం ద్వారా న్యాయం చేస్తున్నామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ థెఫ్ట్ అవుతుంటాయి.
సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా CIR ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ 2 మొబైల్ హంట్ అండ్ CIR యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3546 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మీద రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా CIRలో పోర్టల్లో వారి అడ్రస్లు ట్రేస్ అయినాయో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ CIR కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. OTPలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్యకాలంలో లింక్ క్లిక్ చేయమనడము, లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము, లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం, వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు. తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రాం చేస్తాము. ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్, క్లీన్లీనెస్ కాదు, మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము. అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి PPE కిట్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని బాలాజీ కాలనీ నుండి RDO కార్యాలయం వరకు నిర్వహించారు. 2022లో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు ఈవెంట్స్ ఇంతవరకు పెట్టకపోవడం బాధాకరమని, ఈవెంట్స్ని వెంటనే జరిపించాలని RDO కార్యాలయంలో ఏవోకి వినతి పత్రం అందజేసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తామంతా మోసపోయామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో తమ జీవితాలు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. ఎన్నో రిక్వెషన్లు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కలెక్టర్లకి, ఎవరెవరికి ఇవ్వాలో ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరికి రిక్రూట్మెంట్కి సంబంధించి మెమోరాండమ్స్ ఇచ్చి అలసిపోయినారు మా స్టూడెంట్స్, యాస్పిరెంట్స్. ఇలా ఎన్నిసార్లు ఇవ్వాలనో ఎవరికి ఇవ్వాలనో తెలియని వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఉన్నాము. అందరూ రోడ్లు పడిపోయారు ఈరోజు. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి.
చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంతకుముందు కూడా రిక్వెషన్స్ ఇచ్చాము. పిల్లలంతా రోడ్ల పాలు పడిపోయారు, తిండి లేక. కనీసము ఆ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాను, అన్నం పెడతారనుకుంటే అది కూడా లేకుండా స్టేజ్కి మా పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. గత గవర్నమెంట్లో మోసపోయి ఈవెంట్స్ లేకుండా రోడ్ల మీద పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలు గడిపారు అంటే వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. గత ప్రభుత్వం 2022 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అప్పుడు ఒక ప్రిలిమినరీ మాత్రమే జరిపించి అక్కడ నుంచి వేరే కారణాల వల్ల దాన్ని తప్పించుకుంటూ వస్తూ ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చాక కనీసం జరుగుతాయని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. నేను ఒక్కనే కాదు, 95,000 మంది నిరుద్యోగుల యొక్క సమస్య ఇది. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సమస్య కూడా ఇది. దుకాణం చూస్తే మాత్రం వెల్నెస్, స్పా సెంటర్, మసాజ్ కేంద్రం, బయట కనిపించే బోర్డులు ఇవి. లోపలికి వెళ్తే మాత్రం మసాజ్ ముసుగులో సాగేది పడుపు వృత్తి. ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కలాపాలు పట్టణాలకు కూడా విస్తరించాయి. తాజాగా తిరుపతిలో బట్టబయలైన స్పా సెంటర్ కల్చర్ కొత్త సవాళ్లను విసిరింది. పోలీసుల దాడుల్లో నగరంలోని 8 స్పా సెంటర్ల వ్యవహారం వెలుగు చూసింది. అవన్నీ యాత్రికులు, విద్యా కేంద్రాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు కావడం గమనార్హం. ఇది తిరుపతి నగరం. ఆర్టీసీ బస్టాండ్కు దగ్గర రోడ్డు దాటితే టీటీడీ శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం. ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి, దగ్గరలోనే ఎగ్జిబిషన్ మైదానం, స్థానికులు వాహనాలతో రద్దీగా ఉండే ప్రదేశం. వాటి మధ్య స్పా మసాజ్ సెంటర్లోకి పోలీసులు వెళ్లారు. అంతే, మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న పడుపు వృత్తి పట్టబయలైంది. ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నీలి వ్యవహారాల ఆధ్యాత్మిక నగరానికి కూడా విస్తరించాయని తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు. మొదట ఈ కేంద్రాలను చూసిన వారంతా నగరంలో మసాజ్ సెంటర్ పరిచయం చేశారేమో అనుకున్నారు. స్పా అనగానే పోలీసులకు అనుమానం వచ్చినట్లుంది. వాటిపై నిఘా ఉంచారు. దీనిని పసిగట్టి ఆన్లైన్ సేవలను బాగా వాడుకోవడం తెలిసిన నిర్వాహకులు తమ వ్యవహారాలు సాగించారు. పోలీసుల రంగప్రవేశంతో 2 రోజుల కిందట సీన్ మొత్తం వెలుగులోకి వచ్చింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశాలైన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేంద్రాలు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, తిరుమలకు వెళ్లే అలిపిరి బైపాస్ రోడ్లోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 స్పా సెంటర్లు ఏర్పాటు చేసిన విషయం పోలీసుల దాడుల్లో బయటపడింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి వాటి ఉపయోగాల గురించి తెలియజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచ్చేసి మాట్లాడుతూ, నులి పురుగులనేటివి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులని, ఈ వ్యాధికారకాన్ని ఆస్కారియాసిస్ అంటారు. ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ధి చెందుతాయి. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపరిచే ప్రయోజనాలు కలుగజేస్తుంది. ప్రధానంగా అపరిశుభ్రత వల్ల నులిపురుగులు వ్యాపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తాయి. అందుకనే ఇవి రాకుండా ఏం చేస్తుందంటే ప్రభుత్వం ప్రతి 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి దేశం అంతటా మనము ఈ నులు పురుగులు అన్ని తీసేయటానికి మనం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏమి, ఆల్బెండజోల్ 400 mg. ఓకే, ఇది ఒక ట్యాబ్లెట్ మీరు భోజనం చేసిన తర్వాత కొంచెం మీరు చప్పరించి తర్వాత తీసుకోవాలి. అప్పుడు దీనికి ఒకళ్ళిద్దరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళకి 25వ తారీఖున మళ్ళీ ఇంకో రౌండ్ మనము ఇవ్వడం జరుగుతుంది. జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన చిత్తూరులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించేందుకు విద్యార్థులకు అలవాటు చేసే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రలు మింగించడం ద్వారా నులిపురుగులు నివారించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రతతో పాటు మంచి అలవాట్లను విద్యార్థులకు నేర్పించే విధంగా అలవాటు చేయాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుబిత్ కుమార్, అధికారి డాక్టర్ వెంకట్ ప్రసాద్, టీకాల అధికారి డాక్టర్ హనుమంతరావు, కార్పొరేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ పెంచుకోవడం, మురుగునీరుని తొలగించుకోవడం, ఎక్కడ చెత్త ఉంటే అక్కడ
స్వయంగా స్వచ్ఛ చేయటం అంటే ఇట్ షుడ్ బి ఇన్ యువర్ క్యారెక్టర్. అదేదో పనిలాగా చేయకుండా దారిలో కనపడిన చెత్తను మనం ఎత్తేసేయాలి. ఎడితే క్లీన్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ క్లీన్గా ఉంటుంది, మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశం. సో ఇన్ని కార్యక్రమాలు ఈరోజు 3 జరిగినాయి. అండ్ దాంతో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే కూడా కోయిన్సిడ్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. సో ఈ దేశాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. గత 10 ఏళ్ళుగా చూసాం. వి హావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ. సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుండి నేడు దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని పీసీ రాయలు కొనియాడారు. తిరుపతి గాంధీ రోడ్లోని పీసీ రాయలు కార్యాలయం వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని కేకును కట్ చేసి సుమారు 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీ రాయలు మాట్లాడుతూ సాధారణ స్థాయి నుండి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధంగా ఎదిగిన ఏకైక వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. నరేంద్ర మోడీ హయాంలో దేశం అగ్రస్థాయిలో నిలిపేందుకు అహర్నిశలు మోడీ శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, చైనా సరసన ఒక అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వారి జీవితం మనకు ఆదర్శం. ఇందా భాను చెప్పినట్టుగా ఒక టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి ఆయన సర్వస్వం కూడా దేశానికి అర్పించాడు. కాబట్టి 15 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఇవాళ రష్యా, ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధానికి కూడా ఒక పరిష్కారం నరేంద్ర మోడీ ద్వారా చేయాలనేటువంటిది ప్రపంచ నేతలు ఆశిస్తున్నారంటే వారు ఏ రకంగా భారత జాతికి ఒక గర్వ ప్రతిష్టలు తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. ఎన్నో బర్త్డే అయితే గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, అలాగే అమిత్ షా గారి బర్త్డే, అలాగే రాజశ్రీ బిర్లా గారి బర్త్డే, మిగతా అన్ని కార్యక్రమాలు, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కూడా జరిపి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే స్కూల్ పిల్లలకు ఎంతో ఏది లేదని ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ ట్రస్ట్ ద్వారా సాయం చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం 74వ జన్మదినం సందర్భంగా తిరుపతిలో ఈ కేక్ కట్ చేసి మా సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా జరిగింది. భారతదేశ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్లు బీజేపీ నాయకులు పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ శ్రీహరి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇవాళ మనం చూసాం కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే కుంభకోణాలు, ఎక్కడ చూసినా సరే అవినీతి విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో స్వర్గీయ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఒక మాట చెప్పారు. ఢిల్లీలో 100 రూపాయలు ఇస్తే గల్లీలో ఉన్నటువంటి ఒక లబ్ధిదారుడికి అది 15 పైసలు మాత్రమే చేరుతుంది, 15 రూపాయలు చేరు అంటే 85% మధ్యలో డాలర్లు తినేస్తున్నారు అనేటువంటి చెప్పేవాళ్ళు. ఇవాళ నరేంద్ర మోదీ డిజిటల్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా, జనధన్ అకౌంట్లని పేద ప్రజలందరినీ దాంట్లో చేర్చడం ద్వారా పైన ఉన్నటువంటి కింద దాకా ఎక్కడ అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా ప్రజలకు నేరుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ రోజున అనేక రకాలైనటువంటి రికార్డ్స్ని నెలకొల్పడం జరిగింది. అనే విధంగా పరిపాలన ఉంది. దానివల్ల పేద ప్రజలందరూ కూడా ఈరోజు మంచినీటి సౌకర్యాలు అయితేనే, గృహాలు అయితేనేమి, అన్ని విధాల ఇది వైద్యపరంగానైతేనేమి, యువత, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా కార్యక్రమాల ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అటువంటి మహానాయకుడి జన్మదినోత్సవాన్ని ఈరోజు తిరుపతిలో జరుపుకోవటం, దానికి జాతీయ ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా సురేష్ రెడ్డి గారు రావటం మాకు చాలా ఆనందదాయకమని. అదే కాకుండా 23వ తారీఖున ఆయుష్మాన్ భారత్ మనకు ఒక పెద్ద వరం, అది కూడా 23వ తారీఖు స్టార్ట్ చేసిన రోజు 60 సంవత్సరాల వయసులో ఎవరైతే పైబడిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా అన్ని చికిత్సలు చేయించాలనే ఉద్దేశంతో కూడా సేవలో చేసేదానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు 70 సంవత్సరాల వృద్ధులందరికీ కూడా అందేలాగా చూసేదానికి, అదేవిధంగా 25వ తారీఖున పండిత్ దీన్ దయాళ్ గారి జయంతిలో ఆయనకు పుష్పాంజలి ఘటించడం, అల్టిమేట్గా 2 అక్టోబర్ గాంధీ జయంతి గారితో ఈ సేవా పక్షోత్సవాలు కంప్లీట్ అవుతాయి. దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి ప్రత్యేక గుర్తింపు సాధించారని, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ అలుపెరగని పోరాటం చేసి అస్తమించిన సీతారాం ఏచూరి చిరస్మరణీయులని కొనియాడారు. భారత రాజకీయాల్లో దిగ్గజంగా నిలిచిన సీతారాం ఏచూరికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్,
సిపిఐ సిపిఎం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కమ్యూనిస్టుల త్యాగాలు. ఈ త్యాగాల గురించి వాళ్ళు చెప్పరు, ఎక్కడ రాసి పెట్టరు. మొత్తం త్యాగాలే, ఎక్కడ చూసినా త్యాగాలే, త్యాగమూర్తులు. మరి మీ అవతల పక్క నేను చూస్తే వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా కనిపిస్తూ ఉంది. నేను సుజిత్ గారు అంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. సీతారాం గారు, కరాత్ గారు అంటే నాకు చాలా ప్రేమ. 98లో ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయనకి నాకు సంబంధం లేకుండా ఉంటే మరి ఆయన నాకు ఒక పని పెట్టాడు. నేను ఒప్పుకోలేదు ఆ పనికి. చివరికి ఒప్పుకున్నాను. ఒప్పుకొని 8 నెలల్లో వాళ్ళు చెప్పిన పని పూర్తి చేశాం. భారతీయ జనతా పార్టీని ఒక్క ఓటుతో ఓడగొట్టాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం గురించి ఆయనకున్నంత అథారిటీ ఈరోజు భారతదేశంలో ఇంకొక మనిషి ఎవరికైనా ఉంది అని అనడానికి నాకైతే తెలియదు. ఎంత ఆ వైవిధ్యతను ఆయన అర్థం చేసుకుంటా అంటే పార్లమెంట్లో ఆయన భారతీయత గురించి ఒక ప్రసంగం చేశాడు. ఆ వైవిధ్యం గురించి ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను పుట్టింది చెన్నైలో, నా స్వస్థలం, నా తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా కాకినాడ, నేను చదువుకున్నది ఒక ముస్లిం కళాశాలలో, ఆ తర్వాత నేను జేఎన్యూకి వచ్చాను, నేను పెళ్లి చేసుకుంది రాజ్పుత్, నేను పెళ్లి చేసుకున్న భార్య తండ్రి ముస్లిము, నా బిడ్డ ఏమవుతాడు, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏం చెప్పాలో చెప్పండి అంటే నా బిడ్డ ఒక భారతీయుడు అని చెప్పాడు అందరి సమక్షంలో పార్లమెంట్లో. అందుకే నేను ఇదొక ఉదాహరణ మాత్రం చెప్పేది. ఏ విషయం మీదైనా ఆయన సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీస్ ఉండేవాడు. అందుకనే సీతారాం యేచూరి గారి ప్రసంగం ఉంది రాజ్యసభలోనంటే మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, లేదంటే పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఆయన ప్రసంగాలను ఆలకించేవారు. యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి 16 రోజుల పాటు నిర్వహించనున్న పితృపక్షం అన్నదానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. భాద్రపద పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 16 రోజులు పితృదేవతలకు తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో 16 రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న వారికి వారి వారి పితృదేవతల ఆశీస్సులు అందుతాయన్నారు. పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని, శ్రేయస్సు పొందగలుగుతారన్నారు. స్వయంగా ఆయన పలువురికి అన్నం వడ్డించారు. తిరుచానూర్, యోగి మల్లవరం నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం అందించారు. 2019 నుంచి 24 వరకు విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రక్షాళన జరిగిందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ గురుమూర్తి చిన్నపిల్లలు మొదలుకొని వైద్య విద్యార్థులు చదువుకునే కళాశాలల వరకు మెరుగైన వసతుల కల్పనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలతో పాటు పిహెచ్సిలను, సిహెచ్సిలను అభివృద్ధి చేశామన్నారు. ఉద్యోగుల్ని నియమించామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ప్రజల అవసరాలను జగన్ గుర్తించి మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టారన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఇందుకోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి జగన్ ముందుకొచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ అన్నారు. చిత్తూరు కాంగ్రెస్ భవన్లో ఆయన నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షులు టిక్కీ రాయల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీటీడీ కూటమిపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఇందుకోసం కాంగ్రెస్ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవులు ఆది మానవుల దశ నుండి ఉత్తమ మానవులుగా మారడానికి, దైవభక్తి మీద వారి ధ్యాసను మరల్చడానికే విశ్వబ్రాహ్మణులు వారి వృత్తుల ద్వారా కాలానుగుణంగా ఆధునిక యుగానికి నాంది పలికారని కొనియాడారు. విశ్వం పుట్టకముందే అంధకారం నుండి విశ్వకర్మ అవతరించారని, సృష్టికి ప్రతి సృష్టిగా పంచబ్రహ్మలను విశ్వకర్మ సృష్టించి తద్వారా పంచవృత్తులైన ఆభరణాల తయారీకి బంగారు, వ్యవసాయ పనిముట్లకు ఇనుము, రాగి ఇత్తడి వంటపాత్రలు, గృహాలకు చెక్క తలుపులు, కిటికీలు తదితర లోహపు వృత్తులను విశ్వబ్రాహ్మణులు తయారు చేసేలాగా సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వకర్మ గొప్పవాడని భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ఏకాంత సేవ సందర్భంగా స్వామివారికి వైభవంగా ఆలయంలోని కళ్యాణ వేదిక మండపం నందు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఏకాంత సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,550 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,855 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిపా వైరస్ కుప్పిట మలప్పురం, స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి. టెంపుల్ సిటీలో అలజడి, యువతను పెడదారి పట్టిస్తున్న స్పా కల్చర్. తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం, చక్ర తాల్వార్కు పుష్కరిణిలో అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ప్రభుత్వ పాఠశాల పిల్లలపై సీఎం చంద్రబాబు సర్కార్ వివక్ష, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.